మంచి పాఠానికి మిస్ అయిపోతున్నారు. మీ అందరికీ తెలుసు, నిన్న నేను ఒక విషయం చెప్పాను మీకు. ఏంటంటే 6 hours 6 గంటల సమయం సిలువ మీద యేసు నేర్పించే మాటలు. పాఠం పేరండి సిలువలో వేలాడిన 6 గంటల సమయం మనకు నేర్పిస్తున్న పాఠము. చూసుకోండి. మార్కు సువార్త 15:25. మార్కు సువార్త 15:25. మార్కు సువార్త 15:25. గుర్తుంచుకోండి. మార్కు సువార్త 15:25. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్న 6 గంటలు మనకు నేర్పుతున్న పాఠము. మార్కు సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు ఇంత కరెక్ట్గా టైం ఎందుకు రాయించాడండి దేవుడు? అవసరం ఏదో ఉంది. ఆ ఏదో ఈరోజు మనం తెలుసుకుందాం. కరెక్ట్గా 9 గంటలకు సమయం 9 గంటలకు సిలువను పైకి లేపి వేలాడదీయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఎన్ని గంటలకు చచ్చిపోయాడు అది కూడా మీరు చూసుకుంటే లోకాసు వార్త 23:44-46 వచనాల్లో ఉందండి. రమారమి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతా చీకటి కమ్మెను. అప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణమును విడిచెను. అంటే 9 గంటలకు సిలువ మీద వేలాడదీస్తే మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. ఎన్ని గంటలు లెక్క పెట్టండి, ఇంక చెప్పక్కర్లే మీకు, సింపుల్గా. అంటే 6 గంటలు ఎందుకు? 5 గంటలు ఉండొచ్చుగా, 4 గంటలు ఉండొచ్చుగా, 3 గంటలు ఉండొచ్చుగా, 1 గంటే ఉండొచ్చుగా, పోనీ 10 గంటలు ఉండొచ్చుగా. కరెక్ట్గా 6 గంటలే సిలువ మీద ఎందుకు వేలాడాడు? ఇది మనకు నేర్పిస్తున్న పాఠాలను మనం ఈరోజు తెలుసుకుందామండి. 6 గంటల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి నేర్పించే మాటలండి ఈరోజు మనం నేర్చుకుని వెళ్దాం. సాయంకాలం అందరికీ ఈస్టర్ స్పెషల్ మెసేజ్లు ఉన్నాయండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మంచి మంచి పాఠాలు ఉన్నాయి సాయంకాలం. 6 గంటల ద్వారా మనము ఏమి నేర్చుకోవాలనుకుంటున్నామో, 6 గంటల ద్వారా మనం నేర్చుకోబోయే సందేశం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 15:25 ప్రకారం 9 గంటలకు సిలువేస్తే, లోకాసు వార్త 24:46 ప్రకారం 3 గంటలకు మరణించను. మొత్తం సమయం ఎన్ని గంటలండి? 6 గంటలు. ఈ సమయము గంటలు రాయబడిందంటే దీన్ని ఏమంటారంటే, బైబిల్లో సకల శాస్త్రాలను అధిగమించింది. ఈ సంఖ్య ఉందంటే దీన్ని ఏమంటారంటే న్యూమరాలజీ అంటారు. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రము. ఇది ఒక శాస్త్రం. జీవశాస్త్రము, రసాయన శాస్త్రము, అలా జ్యోతిష్య శాస్త్రము, ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి సమాజంలో. ఈ నెంబర్ ఉందంటే ఇది ఏంటని అర్థం? సంఖ్యా శాస్త్రము, ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. మొట్టమొదటి దేవుడు ఎక్కడ నెంబర్లు చెప్పాడంటే, ఆది కాండంలో చెప్పాడు. మొదటి దినమున, 2వ దినమున, 6వ దినమున, 7వ దినమున. ఇంకా ముందుకు వస్తే నోవాహు వాడగట్టేటప్పుడు చక్కగా కొలతలు చెప్పాడు. సంఖ్యాశాస్త్రం అనమాట చెప్పాడండి. తర్వాత సొలొమోను గారు దేవాలయం కట్టినప్పుడు కూడా కొలతలు కూడా చెప్పడం. అంటే ప్రతి దానికి దేవుడు ఒక నెంబర్ చెప్పాడు అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది. ప్రతి సంఖ్య మనకు నేర్పిస్తుంది ఒక పాఠం. ఇప్పుడు సిలువలో ఎన్ని గంటల సేపు యేసుక్రీస్తు ఉన్నారు అంటే 6 గంటలు. 6 గంటలు నేర్పే అద్భుతమైన మాటలు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్నప్పటి వరకు మీకు చెప్పింది పరిచయం అండి. పాఠంలోనికి మనం వెళ్దాం. 6 అనేది ఎవరి సంఖ్య? 6 అనేది ఎవరి సంఖ్య? 6 అనేది ఎవరి సంఖ్య? 6వ దినమున సృజింపబడిన మనిషి యొక్క సంఖ్య. గుర్తుంచుకోండి, మనిషి సంఖ్య. అదేమంటే మనిషే కదా. 6 అనేది 6వ దినమున సృజింపబడిన మనిషి యొక్క సంఖ్య. మరి 6వ దినమున జంతువులు వచ్చినాయి, మృగాలు వచ్చినాయి, అడవి జంతువులు వచ్చినాయి. మరి వాటికి ఎందుకు రాలేదా సంఖ్య? ప్రకటన గ్రంథం 13:18 ప్రకారం ఇది ఒక మనిషిని సంఖ్య అని రాయబడింది కాబట్టి చెప్పండి. ఇప్పుడు 6 అనేది
ఆదామన్న మనిషి అన్న ఒకటి, మీరు ఆదామనద్దు. 6 అనేది మనుషుని సంఖ్య. 6 దినములు ఆయన సిలువలో ఎందుకున్నాడు అంటే 6వ దినమున సృజింపబడిన మనిషిని రక్షించడానికి. మైండ్లో ఉంచుకున్నది ఇది, మైండ్లో ఉంచుకుని ముందుకెళ్తే మనకు అర్థమైంది. 6 దినములు సిలువలో ఎందుకున్నాడు అంటే 6వ దినమున సృజింపబడిన మనిషిని రక్షించడానికి మాత్రమే ఆయన 6 దినములు 6 గంటల సిలువలో ఉండడం అనేది జరిగింది. మనం ఈ 6కి సంబంధించిన సంఖ్యాశాస్త్రం ప్రకారం బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక 5 విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిదండి 6 గంటలు. 6 గంటలు 6 గంటలు మానవుని కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని 6 గంటల సేపు సిలువలో కారుస్తూనే ఉన్నారు. ఎవరి కోసం? 6వ దినమున సృజింపబడిన మనిషి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మానవులందరి కోసం అంటే 6వ దినమున సృజింపబడిన ఆదాము దగ్గర నుంచి క్రీస్తు 2వ రాకడ ముందు రోజు జన్మించిన వ్యక్తి వరకు కూడా మొత్తం అందరి కోసం తన రక్తాన్ని కార్చాడు. 6 గంటలు సిలువలో ఎందుకున్నాడు అంటే 6వ దినమున సృజింపబడిన మనిషిని రక్షించడానికి ఆయన 6 గంటలు సిలువలో వేలాడడం అనేది జరిగింది. 6 అంటే దేనికి సూచన? మొదటిది 6వ దినమున సృజింపబడిన సర్వమానవాళి కోసం, ఆదాము నుండి క్రీస్తు 2వ రాకడ వరకు జన్మించి మరణించే వాళ్ళందరి కోసం తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి అర్థంగమైన ఆయన 6 గంటలు సిలువలో ఉండడం అనేది జరిగింది. 6 గంటల సిలువలో ఎందుకన్నాడంటే 6వ దినమున సృజింపబడిన మనిషి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. అర్థమైతే 2వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రెండోదండి, ఈ సృజింపబడిన మనిషిని బంధించింది 6 పాపాలు. దెయ్యం కూడా తక్కువది కాదు, అంతే కదా. ఈ 6వ దినమున సృజింపబడిన మనిషిని బంధించింది ఎన్ని పాపాలు? 6 పాపాలు. పాపం అనేది ఒకటేనండి, దాని యొక్క కొమ్మలు అంటారు, శాఖలు అనేవి 6 అనమాట. 6 ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఒక గంట పాఠం చెప్పాను, దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. కృష్ణ ఇద్దరు లోపల ఎదురు ఖాళీ అని పంపించక్క. ఓకేనండి. ఈ 6వ దినమున సృజింపబడిన మనిషిని బంధించింది ఎన్ని పాపాలు? 6 పాపాలు. గుర్తున్నాయి మీకు అవి? రహస్య పాపాలు, పొరపాటుని చేసే పాపాలు, నిత్య పాపము, మరణకరము కాని పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము, దురభిమాన పాపము. ఈ 6 పాపాలు మనిషిని ఏం చేసినాయి అంటే బంధించేసినాయి అండి. ఇది ఆల్రెడీ మీకు గంట పాఠం చెప్పినాయి, మళ్ళీ చెప్పట్లే, మీకు తెలుసు కదా. రహస్య పాపము అంటే అసలు అది పాపం అనే విషయం మనకే తెలియకుండా చేసేస్తామంట. పొరపాటును చేసే పాపాలంటే తెలిసి తెలియక చేసేసే పాపాలు. నిత్య పాపము అంటే పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చేసే పాపము. మరణకరము కాని పాపం అన్నా కూడా పరిశుద్ధాత్మ వాక్యానికి విరోధంగా చేసే పాపము. సులువుగా చిక్కులు పెట్టే పాపము అంటే దేవుని స్థానాన్ని మనుషులకు ఇవ్వడం అని అర్థము. దురభిమాన పాపము అంటే దేవుని కన్నా మనం ఒక వ్యక్తి మాటకు ప్రయారిటీ ఇవ్వడం దురభిమాన పాపము. ఈ 6వ దినమున సృజింపబడిన మనిషిని ఈ 6 పాపాలు బంధిస్తే ఈ 6 పాపాల నుంచి విడుదల కలిగించడానికి సిలువలో ఆయన 6 గంటల సేపు వేదన పడడం అనేది జరిగింది. అర్థమైందండి? అర్థమైతే 3వ దాంట్లోకి వెళ్తాం. మొదటి చెప్పండి, 6 గంటలే ఎందుకు? 6వ దినమున సృజింపబడిన సర్వమానవాళిని కాపాడడానికి 6 గంటలు సిలువలో వేదన పడ్డాడు. రెండోది, ఆ మనిషిని బంధించిన 6 పాపాల నుంచి విడుదల కలిగించడానికి 6 గంటల సేపు సిలువలో ఉండడం అనేది జరిగింది. మూడవదండి, 6 దినముల సృష్టి మీ అందరికీ తెలుసు. మొదటి దినము వెలుగు, 2వ దినమున ఆకాశము, 3వ దినమున మొక్కలు, 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున పశువులు పురుగులు జంతువులు ఆదాము అవ్వలు. ఈ 6 దినముల సృష్టి అంటండి క్రైస్తవ జీవితానికి 6 మెట్లు అంటండి. 6వ దినమున సృజింపబడిన మనిషిని 6 పాపాలు బంధిస్తే ఆ బంధాల నుంచి యేసుక్రీస్తు విడుదల చేస్తే ఈ 6 దినముల సృష్టిలో ఉన్న 6 మెట్ల ద్వారా ఇతను ఎక్కడికి వెళ్ళాలి? మనిషి పరిశుద్ధుడిగా మారాలంటండి. మొదటిది, మనిషిని బంధించిన 6 పాపాలు అయితే ఇవి భక్తి జీవితానికి 6 మెట్లు అంట. ఏవి? 6 దినముల సృష్టిలో ఉన్న 6 మెట్లు అంటే సరికొత్త అంశాన్ని మీకు ఈరోజు వివరిస్తాను. వినండి, ఇది మీకు చెప్పల పాట. నేను
ఒక 10 నిమిషాలు వివరించి మీ ముందుకు వెళ్తా. మొదటి చెప్పండి. 6 గంటలే సిలువలో ఎందుకు? 6వ దినమున సృజింపబడిన మనిషిని రక్షించడానికి 6 గంటల సేపు సిలువలో ఉండడం అనేది జరిగింది. 6 గంటల ద్వారా 6వ దినమున సృజింపబడిన మనిషిని, సర్వమానవాళిని, ఆ మనిషినే కాదు సర్వమానవాళిని రక్షించడానికి. రెండోది, ఈ మనిషిని 6 పాపాలు బంధిస్తే పాపపు బంధాల నుంచి విడుదల కలిగించడానికి 6 గంటల సేపు ఉన్నారు. మూడవది, ఈ పాపాల నుండి విముక్తి పొందిన మనిషి 6 మెట్ల ద్వారా దేవుని యొద్దకు చేరాలి. మొదటి మెట్టు చూసుకోండి. మొదటి దినము మొదటి మెట్టు, రెండవ దినము రెండవ మెట్టు, 6వ దినము 6వ మెట్టు. మొదటి దినం ఏంటి? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. అంటే చీకటిలో ఉన్న మనము మొదటి మెట్టు ఏంటంటే వెలుగులోకి రావాలి. ఇది మీకు పేతురుపత్రికలో ఉంటుంది. ఏమని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తం. మొదటి మెట్టు ఏంటి? పాపం నుంచి విడుదల పొందిన మనం చీకటిలో నుంచి వెలుగులో కంటే అర్థం ఏంటంటే పాపములో నుండి క్రీస్తులోనికి నడవాలని అర్థం. చీకటిలో నుంచి ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు రెండో రోజు వేరు చేసిన అనుభవం. రెండవదండి, వేరు చేసిన అనుభవం. రెండో రోజు ఏం చేశాడు? జలములన్నీ ఒక చోటనే కూర్చి ఆ జలములను ఈ జలములను వేరుపరిచి విశాలమును కలిగించి, విశాలానికి ఏం పెట్టాడని పేరు? ఆకాశము. కాబట్టి క్రైస్తవ జీవితానికి రెండవ మెట్టుగా ఏంటంటే, రెండవ మెట్టు ఏంటి? మొదటి మెట్టు ఏంటండి? చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. రెండో మెట్టు ఏంటి? వేరుపరిచిన అనుభవం. అంటే నువ్వు లోకంలో నుంచి క్రీస్తులోనికి వేరవ్వాలి. లోకంలో నుంచి క్రీస్తులోనికి వేరవ్వాలి. అర్థమైందండి? మొదటిది చీకటిలో నుంచి వెలుగులోకి, రెండోది లోకంలో నుంచి క్రీస్తులోనికి. మూడవదండి మూడవ దినమున భూమి, మొక్కలు, పళ్ళు. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి మూడో మెట్టు. ఏంటంటే మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి. ఇది కూడా మీకు ఒక గంట పాఠం చెప్పాను ఒకసారి నేను. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మొదట చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. రెండో మెట్టు లోకం నుంచి వేరవ్వాలి. లోకం నుంచి వేరయ్యాం కాబట్టి అందరూ ఆదివారం అటు తిరుగుతుంటే చర్చిలోకి వచ్చి కూర్చున్నాం. మూడవది అంటే మొక్కల ద్వారా ఫలాలు ఎలా వచ్చినాయో మనం పొందాం కదా మారు మనసు, దానికి తగిన ఫలాల్ని ఫలించాలి. 4వ దినం దేవుడు ఏం చేశాడు? సూర్య చంద్ర నక్షత్రములు. ఎందుకు చేశాడు? భూమికి వెలిగివ్వడానికి. ఈ 4వ దినం ద్వారా 4వ మెట్టు ఏంటంటే ఇతరులకు మనం వాక్యం అనే వెలుగుని ప్రసరింప చేయడానికి 4వ మెట్టు. 5వ దినం ఏం చేశాడు? చేపలను పక్షులను చేశాడు. ఈ 5వ మెట్టు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, చేపలు ఎన్ని సంవత్సరాలు ఉప్పు నీటిలో ఉన్నా చచ్చిపోయే వరకు కూడా ఉప్పు అనేది అంటించుకోవు. ఇంటికి తెచ్చుకునే చేపను కూడా మనం కూరలో ఉప్పేసే వండుకోవాల్సింది. అంటే లోకంలో ఉన్న మనం పాపాన్ని అంటించుకోకూడదు. అలాగే పక్షులు ఎక్కడ ఎగురుతాయి? ఆకాశంలోనే ఎగురుతాయి. ఎక్కువ పక్షులు ఆకాశంలోనే ఎగురుతాయి. మన చూపంతా ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపే ఉండాలి, భూలోకం వైపు కాదని మనకు 5వ మెట్టు. మొదటి మెట్టు చీకట్లో నుంచి వెలుగులోకి, రెండో మెట్టు లోకానికి వేరుగా, మూడో మెట్టు మారు మనసుకు తగిన ఫలాలు, 4వ మెట్టు ఇతరులకు వెలుగ్గా, 5వ మెట్టు చేప వలె పక్షి వలె, చేప వలె పాపం మండించుకోకుండా పక్షి వలె పరలోకం వైపు చూస్తూ. మరి 6వ దినం ఏం చేశాడు? 6వ దినమున తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేశాడు. దానికన్నా ముందుగా జంతువులన్నింటిని చేశారు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక జంతు స్వభావం అనేది, జంతు లక్షణం అనేది ఉంటుంది. దాన్ని పోగొట్టుకుని క్రీస్తు స్వరూపంలోనికి మారాలని మనకి 6వ దినం ద్వారా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ పాపాలన్నీ మనిషి వదిలించుకుని ఈ 6 మెట్ల ద్వారా చీకటిలో నుంచి వెలుగులోకి, అవునండి, తర్వాత లోకానికి వేరేయి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఇతరులకు వెలుగుగా ఉంటూ పాపం అంటించుకోకుండా పరలోకం వైపు చూస్తూ దేవుని స్వరూపంలో మనిషి నిర్మించబడ్డాడు కాబట్టి క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి. ఇది మనకు తెలియజేయడం కోసం 6 గంటల సేపు సిలువలో ఉన్నాడండి.
6వ దినమున సృజింపబడిన మనిషిని క్రీస్తు రక్షిస్తే, ఆరు పాపాలు అతన్ని బంధిస్తే దాన్ని విడుదల కలిగించడానికి 6 గంటలుంటే, అతడు విడుదల పొందిన తర్వాత 6 మెట్లెక్కి నిత్య జీవానికి వెళ్ళడానికి 6 దినాల సృష్టి మనకు సాదృశ్యంగా ఉంటే, ఈ 6 మెట్ల ద్వారా క్రైస్తవుడు చివరి మెట్టు ఏంటి చెప్పాను మీకు? దేవుని స్వరూపంలో నరుడొచ్చాడు. మనం క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి. అర్థమైందండి? శిలువలో రక్తాన్ని అండి చివరి బొట్టు వరకు కాచేశాడు కదా. ఏమీ లేదండి, ఇక్కడ నరాలు కోసేసి కూర్చుంటే చివరి రక్త బొట్టు వరకు కారిపోద్దండి. అలా అయినా రక్తాన్ని చిందించవచ్చు కదా. శిలువ మీద అంత యాతన పడడం ఎందుకు, టీవీలో మనం చూసాం అని అంటారు చాలామంది. మీరు కూడా ఆలోచించండి, రక్తాన్ని కదా కార్చాల్సింది. కాస్ట్ ఇక్కడ కోసేసుకుంటే అక్కడ కూర్చుంటే మొత్తం బ్లడ్ మొత్తం కారిపోద్దండి. ఏం ఉండదు, నరం కోసేస్తే మొత్తం అంతా కూడా కారిపోద్ది. గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడింది ఏంటంటే, ఆయన శిలువ ద్వారా సొగసైనను స్వరూపము లేనివాడిగా మారిపోయాడంట. అలా అయితేనే మనం క్రీస్తు స్వరూపంలోనికి మారుతాం. ఆయన అలాగే ఉండి రక్తాన్ని కారిస్తే మనం అసలు స్వరూపం ఏంటో సొగసైతే మనకు అర్థం అవ్వదంట. అది మనకు తెలియజేయడం కోసమే ఆయన మనస్సు, ఆయన స్వభావం మనకు రావాలని దేవుని స్వరూపంలో మనిషిని చేశాడు. క్రీస్తు స్వరూపంలోనికి మనం అందరం కూడా మారాలి. మరి భక్తి జీవితానికి కూడా 6 మెట్లునే అండి. చెప్పగలరా ఎవరైనా? భక్తి జీవితానికి కూడా 6 మెట్లు. 2030లో మనం స్టార్ట్ చేయబోయే కాలేజీలో ప్రారంభ సిలబస్ ఇదేనండి. ఈ 6 మెట్లే. మొదటి చూసుకునే నిర్జీవ క్రియలను విడిచి 6వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. సంఘము పరిపూర్ణతకు రావడానికి పునాదిగా ఉండవలసిన 6 రాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఆ మొక్క వదిలేయండి, నిర్జీవ క్రియలు విడిచి అనే మొక్క వదిలేసి చదవండి. మీరు అలా చదువుకుంటే వెళ్ళొద్దు, కామ ఉంటుంది చూసుకోండి. మారు మనస్సు పొందుటయు, ఇది ఒక పునాది రాయి అంటండి. అంటే మీకు మారు మనసు గురించిన పూర్తి వివరణ తెలియాలి. రెండోది దేవుని యందలి విశ్వాసమును, రెండోది విశ్వాసం అనే దాని గురించిన పూర్తి వివరణ తెలియాలి. మూడోది బాప్తిస్మమును గూర్చిన పూర్తి వివరణ తెలియాలి. నాలుగోది గూర్చిన బోధయు. హస్త నిక్షేపణం. హస్త నిక్షేపణం అంటే ఏంటి? హస్త నిక్షేపణము అంటే చేతులుంచి ప్రార్థించుట అని అర్థం. చేతులుంచి ప్రార్థించుట. ఇప్పుడు మనం చేయొచ్చా చేయకూడదు, అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఆ రాయిలో మనం తెలుసుకోవాలండి. మొదటిది మారు మనసు, రెండోది విశ్వాసం, మూడోది బాప్తిస్మం, నాలుగోది హస్త నిక్షేపణం, ఐదోది మృతుల పునరుద్ధానం, చచ్చిపోయిన వాళ్ళందరూ ఎప్పుడు బతుకుతారు, ఆరోది నిత్యమైన తీర్పు. ఈ 6 మన యొక్క భక్తి జీవితానికి పునాది రాళ్ళంటండి. ఈ 6 విషయాలు తెలియకుండా మనం ఎంత దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నా పునాది మీద కట్టనీళ్ళు ఎలా కూలిపోద్దో అలా కూలిపోద్ది. మరి ప్రసాద్ మనకు ప్రార్థనకు సంబంధించి బుక్ రెడీ చేస్తానన్నాడు. దేవుడి సహాయ సహకారాలు అందిస్తే ఆ బుక్ రిలీజ్ అయిపోతే నాకు కొంచెం శ్రమ తగ్గిద్ది. అలాగే సంఘము అనే దాని మీద కూడా, అది కూడా ప్రసాద్కి చెప్పేసాము, ఆయనే చెప్పాడు కాబట్టి. ఆయన ఏమంటున్నాడు, నేను ఇలా కాదు సార్, నేను మళ్ళీ చెప్పుకొస్తాను అంటున్నాడు. ఓకే, చెప్పుకొచ్చేసి నేను రాసేసుకుంటాను అన్నాడు. అలాగే గుర్తుంచుకోండి, భక్తి జీవితానికి ఈ 6 రాళ్ల మీద మీరు పునాది వేసుకుంటేనే మీ భక్తి జీవితం అనేది స్టాండర్డ్గా నిలబడుద్ది. ఈ 6 విషయాల మీద మీకు పునాది లేదనుకోండి, ఏం ఉపయోగం? మళ్ళీ చదవండి ఒకసారి. మారు మనసు పొందుటయు, సంఘము లేదా సంఘము అంటే ఎవరు? ఇప్పుడు మనం కదా. సంఘము పరిపూర్ణతకు రావడానికి 6 పునాది రాళ్ళు. మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, తీర్పు. ఈ 6 పునాది రాళ్ల మీదే మనకు సంపూర్ణ అవగాహన అనేది రావాలి. ఈ 6 విషయాలు మనకి గుర్తుంచుకుంటామని గుర్తు చేయడానికి 6 గంటల సేపు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద వేలాడడం అనేది జరిగిన. వచనం కంటిన్యూ చేయండి. మారు మనసు దగ్గర నుంచి మళ్ళీ. మారు మనసు పొందుటయు, మారు మనస్సు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధ, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, పునరుద్ధానము, తీర్పు. అమ్మో,
అని పునాది. క్రైస్తవ భక్తి జీవితానికి పునాది రాళ్ళు అండి ఇవి. ఏవి పునాది రాళ్ళు? ఈ 6 పునాది రాళ్ళు. అసలు చాలామంది క్రైస్తవ ప్రపంచానికి ఈ పునాది రాళ్ళు అనే విషయమే తెలియదు. అను పునాదిని మరలా వేయక అంటే దాని సంగతి అది వేరే పాఠం, తర్వాత మాట్లాడుతుంది. పునాది రాళ్ళు ఏంటి చెప్పండి? మారు మనసు, విశ్వాసం, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, పునరుద్ధానము, తీర్పు. ఈ 6 పునాది రాళ్ళు. ఈ 6 పునాది రాళ్ళు, వీటి గురించి సంపూర్ణ అవగాహన మనకు రావాలని 6 గంటల సేపు ఆయన సిలువలో ఉండటం అనేది జరిగింది. తర్వాత 5వ విషయం అండి, మనం పరిపూర్ణులుగా అవ్వడం కోసం 6 దినముల్లో దేవుడు ఏం చేశాడంటే మొత్తం సృష్టి అంతా చేశాడు. మొదటి దినం నుంచి 6వ దినం వరకు మొత్తం చేసి 7వ దినం దేవుడు విశ్రమించాడు. ఈ 6 గంటల సమయం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే 6 గంటలు ఆయన సిలువలో వేలాడాడు. మనం పరిపూర్ణులు అవ్వడానికి గుర్తుగా లేదా సూచనగా ఈ 6 గంటలు ఆయన అక్కడ ఉండడం అనేది జరిగింది. 6 గంటల ద్వారా దేవుడు సమస్తాన్ని ఏ విధంగా నిర్మించాడో ఈ 6 గంటల సమయం ద్వారా మనం పరిపూర్ణులు అవ్వాలని మనకి అంటే పరిపూర్ణంగా మొత్తం సృష్టి చేయబడింది 6 గంటల్లో మొత్తం చేయబడింది. కాబట్టి ఈ 6 గంటల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే 5వ విషయం, మనం పరిపూర్ణంగా మార్పు చెందడానికి సూచనగా 6 గంటల సేపు క్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండడం అనేది జరిగింది. మంచి చెప్పమంటారు ఒకసారి? 6 దినములలో అద్భుతంగా సృష్టింపబడిన మనిషిని 6 పాపాలు బంధిస్తే 6 మెట్ల ద్వారా రక్షించి 6 పునాది రాళ్ల మీద పునాది వేసి పరిపూర్ణులుగా మనం మారడానికి సూచనగా క్రీస్తు ప్రభుల వారు 6 గంటల సేపు సిలువలో వేలాడడం అనేది జరిగింది. నేను అర్థమైంది అనుకుంటున్నాను, ముగించేస్తున్నాను. అర్థమైంది కదా? ఓకే కదా? ఈ పాఠంతో మీరు కొత్త విషయాలు ఏమి నేర్చుకున్నారు? ఇవాళ సంఘానికి పునాది రాళ్ళు 6 దినముల సృష్టిలో ఆధ్యాత్మిక జీవితం ఉంది. 6వ దినమున సృజింపబడిన మనిషిని దేవుడు రక్షించాలని సిలువలో రక్తాన్ని కారిస్తే సాతాను ఏం చేసిందంటే 6 పాపాల్లో బంధించింది. దాని నుంచి విడుదల కలిగించడానికి సిలువలో రక్తాన్ని కార్చడం అనేది జరిగింది. 6 మెట్ల ద్వారా 6 మెట్లు వేసుకుని దేవుని దగ్గరికి వస్తే 6 పునాది రాళ్ల మీద మన భక్తి జీవితాన్ని కట్టుకుంటే మనం నిత్య జీవానికి వెళ్తామని పాఠం యొక్క సారాంశం. పునరుద్ధానానికి సంబంధించి మనం సాయంకాలం 3 పాఠాలు ఉన్నాయండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు అంటే సుమారు 6 గంటల సేపు సిలువలో మా అందరి కోసం వేలాడడం ద్వారా మేము నేర్చుకోవాల్సిన అంశాలు నీ పిల్లలకు తెలియజేసాను తండ్రి. నీ పిల్లలు విన్న వాక్యం ప్రకారం వాళ్ళ భక్తి జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అంటే మనం ఇలా చూసుకుంటే సిలువకు సంబంధించి 4 అధ్యాయాలు ఉంటాయి. మత్తయిలో, మార్కులో, లోకాలో, యోహానులో, కొన్ని స్వార్థలు అయితే 2 అధ్యాయాలు ఉంటాయి. సుమారు 100 పాఠాలు చెప్పగలను నేను, కానీ మనకి 2 వారాలే వస్తాయి. అన్నీ అవుతాయా అంటే బావగారు నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే మనం ఒక 2 నెలల ముందుగానే సిలువకు సంబంధించిన పాఠాలు స్టార్ట్ చేద్దాం. మిగిలిన వాళ్ళు 40 రోజులు శ్రమ దినాలని స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం ఒక 2 నెలల ముందుగానే ఈ పాఠాలు స్టార్ట్ చేసుకుంటూ వస్తే అప్పటికి పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆ పని చేసి టైం టేబుల్ అనేది వేసుకుందామని రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోదాం. రొట్టె ద్రాక్షరసం